ఈ గ్రంథములో ఈ వాక్యంలో ఏదైనా కలిపిన పాలకుల్లో ప్రార్థనా శక్తి అని చెప్పేసి ఒక చర్చ ఉంది. చాలా మంది మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కొంతమంది ఈ ట్యూబులు చూచారు. మొన్న ఒక 10 రోజుల క్రితం బోల్డ్ మంది వెళ్తారు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మనం చెప్పి జేబురుమాళ్ళు అమ్మేయడం తెలివైన. ఆ జేబురుమాళ్ళు అయిపోయిన తర్వాత అట్టిపళ్ళు అమ్ముతూ మొదలెట్టాడు. ఆ అట్టిపళ్ళు జేబురుమాళ్ళు ఏంటంటే మీరు రోగాలతో ఉంటే, శాపాలతో ఉంటే, క్యాన్సర్ అయినా ఇంకోటైనా ఈ జేబురుమాలు పట్టుకెళ్ళి మీ అక్కడ రోగాల మీద ఉన్న వాళ్ళ మీద అయితే టక్కుమని వేసి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే ఎవరికైతే గర్భఫలాలు లేవో, ఎవరికైతే కడుపులో గడ్డలు ఉన్నాయో, లేకపోతే క్యాన్సర్ గడ్డలు ఉన్నాయో, ఇంకో గడ్డలు ఉన్నాయో అని చెప్పి తొలగిపోవాలంటే అట్టుపండు అమ్ముతాడు ఆయన. అట్టుపండు కొనుక్కొస్తే మొత్తం రోగాలు తెచ్చిపోతాయి. ఈ పిచ్చభక్తులు ఉంటారు చూసారా, పిచ్చభక్తులే. మీరు పిచ్చకున్నారు భక్తులు అండి. అది దేవుడి గ్రంథంలో లేదు. దాంట్లో ఆయన చెప్తున్నప్పుడు ఇది ఎక్కడ ఉందని చెప్పేసి ఒక్కరు అడుగుంటే ఆ పాస్టర్ గారిని తన్నేసే పరిస్థితిని తెచ్చుకునేవారు కాదు. కొట్టేసారి తెలిసే మీకు 6 రోజుల క్రితం ఎంతలో తెలిసే మరి ఏదో కనుక్కుందా, అయ్యో పాస్టర్ గారు కొట్టేశారంటే నేను ప్రార్థనా శక్తి మేలు పొందడం మరి పెరగం చేద్దాం మీరు మిమ్మల్ని బాధ పెడతారు అలాగని. అంచేత ఇప్పుడు ఈ 2 విషయాలు కచ్చేపు వల్ల స్వస్థత పొందుద్దని, అరటిపళ్ళు వల్ల గర్భఫలం కలుగుద్దని బైబుల్లో ఎక్కడుందని ఒక్కడ అడిగి ఉంటే ఆ భార్య భర్తలు క్షేమంగా ఉండేవారు. వాళ్ళు అడగలేదు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రవచన వాక్యముల్లో మరి ఏదైనా కలిపిన ఎడల వాళ్ళు ఏం చేశారు, దేవుడు అన్నట్లు అరటిపళ్ళు కలిపేశారు. దేవుడు ఊరుకోడండి. తెగుళ్ళు వాళ్ళని కలగజేసే దేవుడు. 108 తెగుళ్ళు ఉన్నాయి. అంచేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 ఎట్టాడు. బైబుల్లో ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం ఇప్పుడు చదువుకోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇక్కడ పోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత మధ్యాహ్నం మీరు ఖాళీగా ఉన్న తర్వాత ఒక నిద్ర పట్టకపోతే ఒక అరగంట సీరియల్ కట్ చేసి ఏంటా పాస్టర్ గారు 108 108 అన్నాడు ఏంటని మీకు గుర్తొస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకుందాలో ఒక టికెట్ కొన్ని 108 జబ్బులు ఉన్నాయి ఇక్కడ. కళ్ళు కలక నుంచి క్యాన్సర్ వరకు. తుమ్ము రొంపబల పడుతుంది. తుమ్ము నుంచి క్యాన్సర్ వరకు 108 రోగాలు ఉన్నాయి. అంచేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమిటాడు, ఆయన పేరు ఎందుకు పెట్టాడు అనుకుంటారు ఆయన? ఈ గ్రంథానికి 108 తెగుళ్ళు ఉన్నాయి కనుక. ఇప్పుడు అలాంటి ఆడికి ఇష్టమైన వాక్యాలు, నాకు ఇష్టమైన వాక్యాలు దీంట్లో కలిపేసి బోర్డెట్టేసి చేసేస్తే ఊరుకోడండి. ఈ వాక్యంలో ఏదైనా కలిపిన వారికి ఈ తెగుళ్ళన్నీ జరుగుతాయి. ఒకవేళ నీకు కష్టంగా ఉందని చెప్పేసి నీ కష్టంగా ఉన్న వాక్యాన్ని నువ్వు తీసేస్తే, ఇందాకేమో కలిపేశారు అక్కడ ప్రార్థనా శక్తుడు. ఒకవేళ దశమ భాగం నేను ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ రాసి ఉందా నేను ఎత్తుకోవాలని చెప్పేసి మనం తీసేస్తే ఆ కింద ఇంకా అయిపోలేదు. కింద నీకు కష్టంగా ఉన్న బాధగా ఉన్న వాక్యాలు ఏదైనా తీసివేసిన ఎడలా అదనమాట. ఒకవేళ నీకు ఇష్టం లేదని చెప్పేసి నీకు కష్టంగా ఉందని చెప్పేసి ఆ మాట నువ్వు తీసేసేవనుకో మన భక్తికి అర్థం లేదు. ఇక్కడ బ్రతికినంతకాలం బాగానే బతుకుతాము. చచ్చిపోయిన తర్వాత కింద కుక్కమూతుల లోకంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉన్నాడు. కింద కుక్కమూతుల లోకంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండండి. చచ్చిపోయిన తర్వాత కూడా మనం బ్రతికుండాలి. యేసుప్రభునంతులు చనిపోయిన తర్వాత కూడా బతుకుంటాం. భూమి మీద ఉన్న ధనవంతులు చనిపోయాడు, భూమి మీద ఉన్న లాజరు చనిపోయాడు. వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకున్నారు. మరి ఎక్కడ పరలోకంలో కలుసుకున్నారు. అందుచేత ఆ పరలోకానికి అగ్నిగుండానికి వారు ఒకళ్ళొకళ్ళు ఆనమాలు కట్టుకుని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కదా మన జీవితం, అక్కడ జీవితం కోసం ప్రాకులాడటమే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం. ఇక్కడ నీకేం కావాలని అడగక్కర్లేకుండా దేవుడికి తెలుసండి. ఆయన చెప్తున్నట్లు అక్కడ వ్యతిరేకంగా ఎంత చేసినా నష్టపోతారు. మన ఇష్టాల ప్రకారం వెళ్ళిపోయింది అనుకోండి, నష్టపోతాం. చాలా కష్టాలు నిర్వహించవచ్చు. మనకు మనమే సాక్ష్యం అంతే. అందుచేత ఈ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మీరు నమ్మాలి. దయచేసి మీకు ఇష్టమైన వాక్యాన్ని కలిపేయకండి, మీకు ఇష్టం లేని వాక్యాన్ని తీసేయకండి. ఇంకా ఈ మాట అవసరం కనుక నిర్గమాకాండంలో చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పాడు ఇదే విషయాన్ని. అది మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఈ విన్న వాక్యాన్ని చెవిగలవాడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల నీకే కాదు, నీకు క్షేమే కాదు, నీ పిల్లలకు కూడా నిత్యము క్షేమం. అంత గొప్ప ఆశీర్వాదం దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల లేదండి, నేర్చుకోవటం వల్ల, అనుసరించడం వల్ల ఉంది.